అయ్యో! మహర్షి పొరపాటున నేను మీకు ఆ బాలిక జన్మ రహస్యం చెప్పి తినే అని గుప్తా గారు కంగారు పడుతూ ఉంటారు. ఏమీ పర్వాలేదు. అది దేవరహస్యం కాదు. ఇప్పుడు మనం ఆ బాలికకి కనిపించుచున్నామా లేదా అన్నదే దేవరహస్యం అని నారదుడు అంటాడు. బుజ్జమ్మ ఇంకా తదేకంగా వీళ్ళిద్దరి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ హాల్లోకి వచ్చి బుజ్జమ్మ, అంజు, ఆనంద్, ఆకాష్ ఎక్కడ మీరంతా రండి అని కేకలు పెడుతూ పిలవటంతో పిల్లలందరూ లోపలికి వస్తారు. ఏంటి రెడీ అవ్వండి వెళ్దాం అని అమర్ చెప్తుంటే, ఎక్కడికి సార్ అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. షాపింగ్ కోసం పిల్లలకి బట్టలు కొనాలి కదా అని అమర్ అంటాడు. వీళ్ళకి మొన్ననే కదా కొనింది, మళ్ళీ ఇప్పుడే కొనడం ఎందుకు దండగా అని మనోహరి అంటుంది. మొన్న ఎప్పుడు కొన్నామో నాకు గుర్తుకు లేదు మనోహరి. అయినా పిల్లలకి బట్టలు కొనడం దండగ ఎలా అవుతుంది? నువ్వు ఇంకేమీ మాట్లాడకు. సాయంత్రం సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడైతే షాపింగ్‌కి వెళ్తున్నాం అని అమర్ అంటాడు. మనతో పాటి అమ్మని కూడా తీసుకువెళ్దాం డాడీ అని బుజ్జమ్మ అంటుంది. అమ్మనా? ఎవరు? అని అమర్ అంటాడు. అదే మిస్సమ్మ డాడీ అని పిల్లలు చెప్తూ ఉంటే, ఓహ్! మీరు నన్ను డాడీ అన్నట్లే మిస్సమ్మని అమ్మ అని పిలుస్తారా? అని అమర్ అంటే, అవునని పిల్లలు చెప్తారు. అవును సార్ అని బాగి కూడా చెప్తుంది. చూసావా మనోహరి, అమర్‌కి ఈ బాగి మనసుకి ఎలా దగ్గరవుతోందో అని చెంబ అంటే, నేనున్నాను కదా అడ్డుకోవటానికి అని మనోహరి అంటుంది. మళ్ళీ బాగి ఎందుకు? నేను వస్తున్నాను కదా అమర్ అని మనోహరి అంటుంది. మీరొస్తే మేము సరిగ్గా షాపింగ్ చేయలేము. మేము మిస్సమ్మ వస్తేనే మాకు కావాల్సినవన్నీ కూడా మిస్సమ్మ చాలా బాగా తీసిపెడుతుంది అని ఆనంద్, ఆకాష్, అంజ చెప్తారు. అంటే నాకు చేతగాదంటున్నారా అని మనోహరి అంటే, అంటే మిస్సమ్మ వీళ్ళకి కేర్ టేకర్ కదా! తనైతే బాగా సెలక్షన్ చేస్తుందని పిల్లలు చెప్తున్నారు అని అమర్ అంటే, అవును అంతేనని పిల్లలు చెప్తారు. కరెక్ట్ సార్. అదే పిల్లలు చెప్తున్నారు అని బాగి అంటే, మనతో పాటి మిస్సమ్మ కూడా వస్తుంది అని అమర్ చెప్పటంతో, హే! అంటూ పిల్లలు క్లాప్స్ కొడుతూ, చప్పట్లు కొడుతూ ఉంటారు. అయితే పదండి సార్ అని రాథోడ్ అంటే, నువ్వెక్కడికి రాథోడ్ అని అమర్ అంటాడు. అదేంటి సార్ కార్ డ్రైవింగ్ చేయాలి కదా! మీకు షాపింగ్ మాల్ తెలీదు కదా అని రాథోడ్ అంటే, అందుకు మిస్సమ్మ ఉంది కదా! నేను కార్ డ్రైవ్ చేస్తాను. షాపింగ్ మాల్ ఎక్కడుందో మిస్సమ్మ చెప్తుంది అని అమర్ అంటాడు. ఇంట్లో ఉండి నేనేం చేస్తాను సార్ అని రాథోడ్ అంటే, అమర్ చెప్తున్నాడు కదా విను రాథోడ్ అని మనోహరి అరుస్తూ ఉంటుంది. మిస్సమ్మ ఏదో ఒకటి చెయ్యి అని రాథోడ్ సైగ చేయటంతో, అంటే సార్ డెకరేషన్ అంటే పైనుంచి కింది వరకు బెలూన్లు కట్టాలి కదా! రాథోడ్ చూస్తేనేమో పొట్టిగా ఉంటాడు. అవన్నీ కూడా ఎలా అందుతాయి? అదే మనోహరి గారైతే చాలా పొడుగ్గా ఉంటారు. అందులోనూ అన్నీ కూడా బాగా చేయగలరు. కాబట్టి మనోహరి గారు చేస్తారులెండి అని బాగి ఇరికించేస్తుంది. నేను డెకరేట్ చేయటమా? నేను కుదరనే కుదరదని మనోహరి అంటే, మీరు పిల్లల కోసం ఏమైనా చేస్తానని చెప్తుంటారు కదా మనోహరి గారు! మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అందులోనూ మీరు చాలా పొడుగు గదా! అని రాథోడ్ అంటే, అందులోనూ 2 ఇయర్స్ డిగ్రీ చేసావు కదా! వీటిలో నువ్వు చేసేసేయి మనోహరి, నీ వల్ల అవుతుంది అని బాగి చెప్తుంది. అది కాదు అమర్ అని మనోహరి చెప్తుంటే, నేను చెప్తున్నాను నువ్వు యాదమ్మ ఇంట్లోనే ఉండి డెకరేషన్ చేయి మనోహరి, మేమంతా వెళ్ళేసి వస్తాము. పదండి రాథోడ్ అని అమర్ తేల్చి చెప్పేస్తాడు. ఇంట్లో తగలడి డెకరేట్ చేయండి అంటూ రాథోడ్ వెళ్తూ ఉంటే, ఛ! ఏంటి మనోహరి, ఏదో పొద్దున్న లేచిన తర్వాత నా మొఖం చూసావని ప్రతిసారి నీకు ఇలా జరుగుతోంది అని చెంబ అంటే, నీ ముఖం చూసిన దానివల్ల కాదు, ఇదిగో ఈ అరుంధతి వల్లే నాకు ఇలా రాసిపెట్టి ఉంది. నువ్వు చచ్చిన తర్వాత కూడా నన్నెందుకే ఇలా సాధించుకు చస్తున్నావు? ఈ దరిద్రపు ఫోటోని తగలబెట్టేసి ఆ బాగిని ఇంట్లో నుంచి పంపించేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ఫోటోని తీసుకుంటుంటే, మనోహరి కాస్త ఆగుతావా? ఆ ఫోటోని ఏమైనా చేస్తే అమర్ ఊరుకోనని నీకు వార్నింగ్ ఇచ్చాడు కదా! వదిలేసేయి అని చెంబా చెప్తుంది. రాథోడ్ దగ్గర ఉండి బాయ్ అని చెప్పి అందరినీ పంపిస్తూ ఉంటారు. అయితే బుజ్జమ్మ గుప్తా గారి వైపు చూస్తూ చెయ్యి ఊపుతూ టాటా చెప్పి వెళ్తూ ఉంటుంది. అదేమిటి, ఆ బాలికకి నేను కనిపించుచున్నానా మహర్షి? నాకు హస్తము ఊపుతూ వెళ్ళుచున్నది అని గుప్తా గారు అంటే, ఏమో అది నాకెలా తెలుస్తుంది అని, బహుశా నువ్వు కనిపించుచున్నావేమోనని నారదుడు అంటాడు. లేదు లేదు, ఆ నిండుకుండ రత్తడు అక్కడే నిలబడి ఉన్నాడు కదా! ఆ నిండుకుండ రత్తడికే చెయ్యి ఊపి టాటా చెప్పి ఉంటది అని గుప్తా గారు అంటే, అక్కడ ఆ పైన టెర్రస్ పైన ఆ మనోహరి, యాదమ్మ కూడా నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఊపి ఉండొచ్చు కదా అని నారదుడు అంటే, ఆ మనోహరి మొఖాన ఉమ్మి వేయను కానీ ఎవరు కూడా టాటా చెప్పరు మహర్షి అని నారదుడు అంటే, ఏమో నీకే చెప్పారేమో, నీకే తెలియాలి అని నారదుడు అంటాడు. రణ్వీర్ లాయరు కారులో వెళ్తుంటే మనోహరి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి మనోహరి అని రణ్వీర్ అంటే, ఇప్పుడు నేను చెప్పింది చేయాలి. అమర్ వాళ్ళు షాపింగ్‌కి వెళ్లారు అని మనోహరి అంటే, దానికోసం కిరాయి గుండాలని పెట్టుకో. నేనెందుకు చేయాలి? నేను చెయ్యను కాక చెయ్యను అని రణ్వీర్ మొండికేస్తూ ఉంటాడు. నీకు ఆస్తి కావాలా వద్దా? నేను చెప్పింది చెయ్యి అని మనోహరి ఆర్డర్ వేస్తుంది.
ఏదో ప్లాన్ చెప్పి నేను చెప్పింది చెప్పినట్లు అమలు చేసేయి అని అనడంతో అలాగేనని రణ్వీర్ ఫోన్ పెట్టేసి, ఈ మనోహరి ఏంటి నన్ను ఇలా వాడుకుంటోంది అని రణ్వీర్ అంటే, నీ జుట్టు ఆవిడ చేతిలో ఉంది కదా రణ్వీర్, అందుకే అని లాయర్ అంటాడు. నాకు ఆస్తి రాగానే ఆ మనోహర్‌కి గుండు కొట్టిస్తాను. ఎంత ఖర్చయినా పర్వాలేదు అని రణ్వీర్ చెప్తాడు. ఈ దుష్ట బాలిక మరి ఇంత దారుణంగా అయిపోయింది. ఏం గుప్తా అని నారదుడు అంటే, ఇప్పుడే నువ్వు ఇలా అంటున్నావు. మొదటి నుంచి చూస్తున్నా నాకు ఇంకెంత కోపం రావాలి. మా లోకంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం శిక్షలు ఈ బాలికకే పడతాయి. ఇప్పుడు బాగి బాలికకు వచ్చే ఆపద గురించి ఆలోచించాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. షాపింగ్ మాల్ లోపలికి రాగానే, హాయ్ సార్ ఎలా ఉన్నారు? రండి సార్ అని మేనేజర్ రిసీవ్ చేసుకుంటూ ఉంటే, నేను మీకు తెలుసా అని అమర్ అంటాడు. అదేంటి సార్ మీరు తెలియకపోవటం ఏంటి? మీరు మేడం పిల్లలు ఎప్పుడు మా షాప్‌కే కదా షాపింగ్ కోసం వచ్చేది అని అతను అంటాడు. మేడమా? ఏ మేడం అని అమర్ అంటాడు. అదే మీ మిసెస్ ఈ మేడమే అని, మీ పిల్లలు ఈ పిల్లలతో ఎప్పుడు మా షాప్‌కే మీరు వచ్చేది అని మేనేజర్ చెప్తుంటే, ఏంటి నా మిసెసా అని అమర్ అంటాడు. అవును ఈవిడే ఈ బాగి మేడమే మీ వైఫ్ అని అతను చెప్తుంటే, పిల్లలు బాగి కంగారు పడుతూ ఉంటారు. ఏంటి నువ్వు నా వైఫా అని అమర్ బాగిని ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో బాగి మరింత కంగారు పడిపోతూ, అబ్బే కాదండి ఈ పిల్లల్ని మీరు పెంచుకుంటున్నారు. నేను వీళ్ళ కేర్ టేకర్‌ని. అదేంటి మేనేజర్ గారు ఎందుకలా చెప్తున్నారు? నేను కేర్ టేకర్‌ని. వీళ్ళు పెంచుకుంటున్న పిల్లలు అని బాగి చెప్తుంది. అదేంటి మేడం అని అతను చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. బాగి పిల్లలకు కూడా సైగ చేయటంతో, అవును మమ్మల్ని ఆర్ఫాన్ నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్నారు. మాకు కేర్ టేకర్‌గా మిస్సమ్మ ఉంటుంది. మేము వీళ్ళని మమ్మీ, డ్యాడీ అని పిలుస్తాము. వీళ్ళు మా అమ్మ కాదు, మా నాన్న కాదు అని పిల్లలు కూడా చెప్పటంతో, ఏంటబ్బా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అతను తల గోక్కుంటూ ఉంటాడు. ముందు కిడ్స్ వేర్ ఎక్కడ ఉందో చెప్పండని బాగి అంటుంది. అక్కడ ఉంది మేడం వెళ్ళండని అతను చెప్తాడు. పిల్లలు అమర్ వెళ్ళగానే, ఏంటి మేనేజర్ గారు ఇలా చేశారు అని బాగి అంటే, నేను చెప్పింది నిజమే కదా మేడం అని అతను అంటాడు. అంటే యాక్సిడెంట్ అయ్యి అతను గతం మర్చిపోయారు. ఎవరు గతం గుర్తు చేయకూడదు. ఆయనకై అయినా గతం గుర్తుకు తెచ్చుకోవాలి అని బాగి చెప్పడంతో, ఓహ్ అవునా మేడం, అయితే మీరు వెళ్ళే వరకు మీరు చెప్పిందే నేను ఫాలో అవుతాను. నేను మీకు సహకరిస్తాను మేడం, ముందు షాపింగ్ చేయండి అని అతను చెప్తాడు. పిల్లలు మీకు ఏం కావాలో డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోండి. బుజ్జమ్మ మంచి డ్రెస్ తీసుకో అని అమర్ చెప్తుంటే, బుజ్జమ్మకి మేము సెలెక్ట్ చేస్తాము అని అంజు, ఆనంద్, ఆకాష్ చెప్తారు. లేదు లేదు నేను చేస్తాను అని బాగి అంటే, మా డ్రెస్సులు మేము తీసుకుంటాం మిస్సమ్మ. డ్యాడీ ప్రతి సంవత్సరం నీకు ఒక శారీ కొనిస్తాడు కదా, కాబట్టి నువ్వు తీసుకో అని పిల్లలు చెప్తారు. అబ్బే నాకేమొద్దు అని బాగి అంటుంది. లేదు మిస్సమ్మ నువ్వు తీసుకోవాల్సిందే అని పిల్లలు చెప్పడంతో, అవును తీసుకోండి అని అమర్ అంటాడు. దాంతో హే అని పిల్లలందరూ ఎగురుతూ గెంతులు వేస్తూ ఉంటే, అలా అల్లరి చేయకూడదు అని బాగి అంటుంది. లేదు లేదు పిల్లలు తమ హ్యాపీనెస్ని ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మీరు అడ్డుకోకూడదు అని అమర్ చెప్పడంతో బాగి మూతి తిప్పుతూ ఉంటుంది. పిల్లలు మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి, నేను మిస్ అమ్మకి సెలెక్ట్ చేస్తాను అని అమర్ వెళ్తాడు. నీకు కావాల్సింది తీసుకో అని అమర్ చెప్తుంటే, నాకు శారీ సెలక్షన్ అస్సలు రాదండి అని బాగి అంటుంది. అదేంటి ఆడవాళ్ళకి శారీ సెలక్షన్ బాగా వస్తుంది కదా, ఇప్పటి వరకు మీరు కట్టుకున్న శారీలు ఎవరు సెలెక్ట్ చేశారు అని అమర్ అంటే, మీరే చేశారండి అని బాగి అంటుంది. అదే పిల్లల కోసం వచ్చినప్పుడు నేను కట్టుకున్న ప్రతి శారీ మీరే సెలెక్ట్ చేశారు అని బాగి చెప్తూ, ఇప్పుడు కూడా మీరే ఒకటి సెలెక్ట్ చేయండి, నాకు సరిగ్గా రాదండి అని బాగి బతిమలాడడంతో, సరే అలాగే నేనే సెలెక్ట్ చేస్తాను అని అమర్ చూస్తూ ఉంటాడు. గతం మర్చిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు నాకు శారీ సెలెక్ట్ చేస్తున్నారు అని బాగి చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే రణ్వీర్ శరత్‌ని తీసుకొని, ఇదిగో ఈ ల్యాప్‌టాప్ నీ దగ్గర పెట్టుకో, నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఈ షాపింగ్ మాల్‌లోనే వాళ్ళున్నారంటూ బాగీకి ఫేక్ మొగుడిగా శరత్‌ని రణ్వీర్ లోపలికి తీసుకువస్తూ ఉంటాడు.